మీ మైండ్స్లో ఎప్పుడు న్యూ సబ్జెక్ట్స్ మీద మైండ్ని డ్రైవ్ చేయాలి. లెర్నింగ్ న్యూ సబ్జెక్ట్స్, లెర్నింగ్ న్యూ లాంగ్వేజ్, డాన్సింగ్, పెయింటింగ్, మ్యూజిక్, లిటరేచర్, ఇటువంటివి. అలాగే రీడింగ్ గ్రేట్ బుక్స్. ఈ రీడర్ లివ్స్ 1000 lives అని మనకి ఒక ఇది ఉన్నది. అంటే ఒక గొప్ప పాటగాడు చనిపోయే ముందు 1000 జీవితాలు జీవిస్తాడు. ఎందుకంటే వాడు చదివేటటువంటి పుస్తకాల్లో ప్రతిదీ వాడి అనుభవంలోకి వస్తుంది. ఇట్స్ వెరీ గుడ్. ఆ లిటరేచర్ మీద మనం మైండ్ పెట్టడం అనేటటువంటిది. మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేయటం, ఒక మెలోడియస్ మ్యూజిక్, బ్యూటిఫుల్ మ్యూజిక్ వినటము, మీకు సింగింగ్ హాబీ ఉంటే అది నేర్చుకోవటము, లేకపోతే మ్యూజిక్ నేర్చుకోవటము, మీరు ఏమేమి కావాలనుకుంటున్నారో అసలు ఒక పేపర్ మీద రాసుకోవటం. మీ ఏమేంటి, మీ లైఫ్ డిజైన్ ఏంటి, మీ ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ రీచ్ అవ్వడానికి ఏ స్టెప్లు, ఎలా 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 ఏ స్టేజ్లో దాటాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ప్లాన్స్ ఏంటి, అన్నీ ఒక నోట్ డౌన్ ఆన్ పేపర్. అలాగే ఎక్కడ స్టక్ అవ్వద్దు. ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు లైఫ్లో స్టక్ అయితే ప్రమాదం అది. ఎందుకంటే ఆ జీవితం అన్న తర్వాత ఎటో కొన్ని మిరకిల్స్ జరుగుతాయి, కొన్ని ట్రాజడీస్ జరుగుతాయి, మనకు బాగా కావాల్సిన వాళ్ళని మనం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడతో స్టక్ అయిపోయి మన మైండ్, మన జీవితం ఆగిపోకూడదు. ఏదన్నా ఒక జరగరాని ప్రమాదం కానీ లేదా జరగరాని ఒక జోల్ట్ కనుక మన లైఫ్లో జరిగినట్టయితే అన్ఎక్స్పెక్టెడ్ది, అక్కడ స్టక్ అవ్వకూడదు. ఇంకా జీవితం ముందుకు సాగాలి కనుక ఆ ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. దానికి మీకు మీరే సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి.